లాల్కోట గ్రామంలో నేనున్నా. ఈరోజు కొత్తగా గెలిచిన సర్పంచ్ గోపాల్ తోటి నేను అంటే ఆయన ప్రచారం ఎట్లా చేసిండ్రు, తన గెలుపులో ఎవరెవరు తనకు సహకరించిండ్రు, ప్రచార అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బాగున్నా? సర్పంచ్ గెలిచిన కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే నువ్వు ఈ 10-15 రోజులు సర్పంచ్గా ఇది ప్రచారం చేసినావు కదా అభ్యర్థిగా, ఎట్లా ఏమేమి అనుభవాలు నీకు ఎదురైనాయి? ఇంటింటికి పోతే ఏమో నాకు ఇది చేయలేదు, అది చేయలేరు, ఉండి కూడా 5 ఏళ్ళు ఉండి కూడా నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అంటారు కదా సార్. నాకు కామన్ అది, ఎలక్షన్ వచ్చాక కామన్ అది. నువ్వేం చెప్పినావు? చేస్తామని ఏం చెప్తా ఏది కావాలంటే చేస్తాము. ఏది కావాలంటే ఏం అడిగిన వాళ్ళు ఏమో సీసీ రోడ్ అడిగింది, రోడ్లు అంతే. ఏం లేదు. ఓటు ఎట్లా అడిగినావు? పబ్లిక్ ఓటు ఎట్లా అడిగినావు? ఏమన్నారు నువ్వు ఓటుకోతే? వేస్తామన్నారు. ఊరు మొత్తం తిరిగినట్టు కదా? ఊరు మొత్తం తిరిగినప్పుడు పబ్లిక్ కొంతమంది నేను సతాయించే మాటలు మాట్లాడినరా? ఏం లేదు, విమానం మీద మాట్లాడగానే సతాయించే మాటలు మాట్లాడలేదు. ఎందుకు నిలబడుతురా నాయన? అనిపించిందా నీకు? నీకు అనిపించింది? అనిపించింది సార్. మంచి అందరూ అభిమానం అంతా ఇప్పుడు ఏకగ్రీవం అయి గెలిపించింది. నువ్వు ఊర్లో తిరిగేటప్పుడు నీకు నమ్మకం ఏర్పడిందే నేను గెలుస్తాను సర్పంచ్ గాని? ఏర్పడడానికి వెళ్ళవడం సార్, ఏర్పడడానికి వెళ్ళవడం. నీకు బాగా నిద్రలోకి వచ్చిన దినం ఏదన్నా ఉందే? ఇప్పుడు ఏం లేదు సార్. ఆ రోజు నీకు ప్రచారాల్లో తిరిగేటప్పుడు ఉండే అంటున్నాను వచ్చాను. అందరూ ఏకగ్రీవం ఎన్నికలు అంటున్నారు ఆయన? నేను అనిపించింది గోపాల్కి వేస్తాం, ఎవరు పోతే బాల్కి వేస్తాం. నోట్ అదే వచ్చింది. ప్రతి ఒక్క నోట బాల్కు అయితే ఒకసారి ఓడిపోయాను సార్ నేను. అప్పుడు 14 ఏళ్ళ కింద అప్పుడు ఓడిపోయారు కదా. ఇప్పుడు నిలబడుతున్నట్టు ఏమనిపించింది? మళ్ళీ అందరూ సంతోషపడ్డాం. మళ్ళీ నిలబడడం నీకేమో సరే మందిది ఓకే సంతోషపడి ఉంటారు. నీకేమనిపించింది? నాకు మంచిగా అనిపించింది సార్ నిలబడదామని. ఆ భయం ఏమనిపించింది? 14 ఏళ్ల కిందటనే ఓడిపోతే అనిపించానా? ధైర్యంగా వార్డు నెంబర్లు అందరు సెట్ అవుతారా? 5 వచ్చినాయి సార్. వార్డు నెంబర్లో 5 వచ్చినాయి. 5 వచ్చినాయి. 5 ఎవరెవరికి పోయినాయి? 5 ఎవరెవరికి పోయినాయి? టీఆర్ఎస్ లో 4 వచ్చినాయి, బీజేపీ 1 వచ్చింది, కాంగ్రెస్ లో 5 వచ్చింది. మొత్తం 10 వార్డులు. ఓలై ఫస్ట్ వెళ్ళిందే రిజల్ట్? వార్డు నెంబర్ లో ఫస్ట్ రిజల్ట్ కాంగ్రెస్ వెళ్ళందాడు. సంతోషపడినావా? అందరు సంతోషం. ఇచ్చేటప్పుడు ఓట్లు ఇచ్చేటప్పుడు ఏమనిపించింది? ఏం టెన్షన్ ఏం లేదు. వీడియో తీస్తున్నాము. ఊరు మొత్తం ఉంటుందా సార్? ఊరు ఆవేశాలు ఉంటుంది. అక్కడ ఉప సర్పంచ్ పువ్వు తిన్నావా? తినేపోయినా సార్. తినేపోయినా ఈ 10 రోజులు కూడా పువ్వు తిన్నావా? తినకూడదా సార్? ఏమేమి టెన్షన్ లేదు. ఉన్నందుకు ఒకటే పూట తింటానంటే ఇంట్లో మీ ఇంట్లో ఏమన్నా అంటారు. అందరా సార్ తినాలని అంటే ఇంకా తినబుద్ధి అంటే తిరగం. ఏమనిపిస్తుంది? తినబుద్ధి కాకుండా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? ఇంకా తిరగాలి, తిప్పలు గెలవాలి అన్నది. నీ ముఖం మీద ఎవరన్నా అన్నారా నీకేం? అట్లా 4 వార్డులు వేరేట 5 వార్డులు వేరేట అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో మేము సపోర్ట్ ఇచ్చాము. టీఆర్ఎస్ క్యాండిడేట్ మెట్ కూడా నీకు సపోర్ట్ ఇచ్చింది. ఎందుకు అట్లా? ఫస్ట్కి వెళ్ళి అన్నారులే వాళ్ళు క్యాండిడేట్ డమ్మీ పెట్టిండ్రు. ఫస్ట్కి వెళ్ళి సపోర్ట్ అయితే సపోర్ట్ టీఆర్ఎస్ కానీ తమ్మలేను కానీ నరసింహులు కానీ పెద్ద మనుషులు మొత్తం అంటే నువ్వు తిరిగేటప్పుడు ఏమేం చేయాలని అనుకున్నావు? మందికి ఏం చేయాలన్నా ఇదే అందరు ప్రాబ్లం అర్థం కాదు సార్. సీసీ రోడ్ 3 సీసీ రోడ్ కావాలి. ఇంద్రియాల్లోనూ ఇంద్రమ్మలో అడిగాను. రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు రేపే కదా? రేపు ప్రమాణ స్వీకారానికి ఫస్ట్ పని ఏం చేయాలనుకున్నావు? ఫస్ట్ పని ఏం చేయాలి? అదే ఫస్ట్ పని అది ఏం చేస్తావు? సీసీ రోడ్డు, డ్రైనేజ్ 2
వాళ్ళు కూడా ఎక్కువ ఏమన్నారు ఉండదు. మిగతా ఊర్లో వాళ్ళు ఇంత వల్ల అన్ని ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, స్కూళ్ళకు సపోర్ట్ ఎంచిన కన్ఫర్మ్ మాదని అటెన్స్ కాదు, అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. గోపాల్ వచ్చేస్తాడా అని ఒకటి మంది ఇట్లా అంటుంటే నీకేమనిపిస్తుంది? సంతోషం. సర్పంచ్ సార్ పొలం కాడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండ్రు, వద్దన్నాడు, వద్దన్నాడు, అందరూ తీసుకొచ్చి కూడా అందరూ వచ్చారు. కాదు మీకు ఇష్టం లేదే మందాల మంది అనుకున్నారు మంచోడు అని, నువ్వు మంచోడు అని ఉండే రాజకీయం పోద్దు అనుకుంటే ఇంకా తోలుకొచ్చి పెట్టిండ్రు. మందాల పెడుతున్నారు. అందరూ ఇంకా అందరూ ఏకమై పెట్టిండ్రు. అందరూ జులుస్ రోజు ఎట్లా ఉంది మొత్తం మజే ఇంకా. ఆ, 10 రోజులు అంటే ఇంకా ఉంటాయి కదా సార్, తిట్టము అది ఇది టెన్షన్ అంటారు సార్. ఎవరన్నా ఇంటికాడికి వచ్చి కానీ నేను బాగా సతాయిస్తున్నాను సర్లేరా? ఎందుకు సతాయించలేదు? ఊరు ఏం సార్ ఏంటంటే మందుకి వెళ్ళి అడిగేది ఓట్లు ఎన్ని ఉన్నాయి? 2400. ఇంత మధ్యలో నేను ఇబ్బంది పెట్టినా లేదా? ఇబ్బంది లేదు సార్, ఎందుకట్లా? 4 రోజులు ఇబ్బంది అనేది లేదు సార్. అందరికి సహకరించారు కదా, ఇబ్బంది అందే సహకరించారు. బ్రహ్మాండంగా విజయం సాధించారు. డ్యాన్స్ గిట్లా చేస్తున్నాము, అందరూ చేస్తాం, అందరూ చేస్తాం సార్, అందరం చేస్తాం. ఏ పాట పెట్టుకున్నాను? పాటలా పాట ధ్యాన్ పెట్టుకోవాలి సార్. డ్యాన్స్ పెట్టుకుని తప్పదు వరకు చేసి 2 గంటలు చేస్తాం సార్. 10 అయింది. రాష్ట్రపతి కూడా డ్యాన్స్ ఎక్కలేదు. మళ్ళీ వచ్చి అయ్యప్ప స్వామి పడి పూజలు పెద్ద పూజ ఎవరు చాలా పూజ పూజ అంటే కానీ 50 పాడవాడిని గెలిచిన తర్వాత గోపాల్ ఫస్ట్ కెళ్ళే ఉంది సార్. ఫస్ట్ కంటిన్యూ ఫస్ట్ మీ పిల్లలు ఎట్లా ఏమన్నా వద్దు అన్నారు, అందరు వచ్చి చెప్పండి అంత సంతోషం. గెలిచినాకేమన్నా వచ్చింది సార్, వచ్చి మొత్తానికి ఇట్లా ఇప్పుడు ఏం అభివృద్ధి చేయాలనుకున్నావు? ఇంకా అదే సార్ ఫస్ట్ అదే అది చేయాలి. ఇంకేమి నీవు గుర్తించింది ఇక్కడే సార్ మేము గుర్తించలేదు. ఇంకా మళ్ళీ క్రికెట్ పెట్టారు, అంటే ఎన్ని ప్రైజులు ఎట్లా అది మండలి చేసుకోవాలి సార్. ఏమనిపించింది?
మీకేమనిపించింది గోపాల్ సర్పంచ్ సర్పంచ్ కూడా ఫస్ట్ కేలే ఉంది. వస్తాడు 100% అని చెప్పాడు. వచ్చేసిండు 600 వచ్చిండు 500 ఎప్పుడు వేసుకుంటారా లేదా కోసం పప్పానం తర్వాత అడుగుతాము. జనాలకు 5 రోజులు చెప్పినా ఈ రోజు పప్పన్నం పెడితే తర్వాత ఊరి అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి. సరే ఇప్పుడు నా తరఫున మీ గ్రామస్తులకు ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, అంతా వాళ్ళు అడిగింది చేస్తా సార్ నేను. నన్ను గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు. మీకు అందరు సహాయకారాలు అందించారు. అందరు చేసాం సార్, ఊరు చేసింది చేసి ఊరు చేసింది సార్. ఓకే, మంచి పాలన అందించి ఫస్ట్ కేరైనా కాంగ్రెస్ పార్టీలో నుండి మా వాళ్ళ అందరూ కలిసి ఇంకా వీడు కొంచెం చురుగ్గా ఉంటారని చూపించి ఏమనిపించింది? మీరెవరు నా మీద ఇద్దరు బీజేపీ వాళ్ళు వాళ్ళకు టీఆర్ఎస్ వరకు పవర్ నీవేంటంటే నాకు 140 ఓట్లు మెజార్టీ ఎంత? 21. మెజార్టీ? అమ్మో, మస్తు మెజార్టీ. వాటిలో ఎన్ని ఓట్లు పోతావు? 220 కానీ 185 పోలేదు. 210 185 పోలేదు. నీకన్నా నీకు మెజార్టీ ఎంత? 5 చెప్పు. చేసింది సార్, నాకు అందరూ సపోర్ట్ చేసినందుకు ఉప సర్పంచ్ అయితే ఎట్లా చేసింది వాళ్ళ? అంటే ఇంకా నా అదృష్టానికి ఎవరెవరైతే గెలవాలో వాళ్ళు గెలిచి ఎవరెవరు ఓడిపోలో వాళ్ళు ఓడిపోయారు. అంటే వార్డు మెంబర్స్ ఉంటారు కదా, అన్నీ నాకు అనుకూలంగా అనుకోకుండా అయిన తర్వాత అయితే నాకు సంతోషం, చిన్న ఏజ్లో వచ్చింది సంతోషం. ఎట్లా మరి గ్రామస్తులకు ఏం చేయాలనుకుంటున్నాను? మనం చేయాలనుకుంటాం, ఎందుకంటే చిన్న ఏజ్లో నీవు గుర్తించిన పనులు ఏంటి? ఇప్పటివరకు అయితే రాజకీయంగా అంత అయితే తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడే రాజకీయం జరుగుతున్నాయి కానీ ఊరు మంది సమస్యలు ఇట్లా తెలుస్తున్నా ఊరు సీసీ రోడ్లు అని అంటున్నారు. తర్వాత ఇంకా వీధి లైట్లు ఇట్లాంటివి చేస్తాం. చేయాలనుకున్నాను సార్, వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాం సార్. సర్పంచ్ సపోర్ట్ బాగానే ఫస్ట్ కేరైనా మంచిగా ఉంటుంది. ఇంకా రేపు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. ఎట్లా ప్లాన్ ఏమేమి చేస్తారు? ఏం ప్లాన్ లేదు సార్. ఏం లేదా? ప్రమాణ స్వీకారానికి చెప్పాలి సాయంత్రం ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఇన్విటేషన్ ఇచ్చినాను. నేను చెప్పాను. ఓకే.